తైవాన్ విషయంలో యుద్ధానికైనా సిద్ధమే అంటూ ప్రెసిడెంట్ జిన్పింగ్ ట్రంప్కు తేల్చి చెప్పిన కొద్ది గంటల్లోనే అమెరికన్ ప్రెసిడెంట్ చేతులెత్తేశారు. మామూలుగా చేతులెత్తేలే. నేను ఇప్పటిదాకా తైవాన్ రక్షణకు కట్టుబడి ఉన్నాం, తైవాన్ బల ప్రయోగంతో చైనా ఆక్రమించుకోవాలని చూస్తే ఊరుకోం అంటూ ఎగిసి పడిన అమెరికా ఇప్పుడు చైనా విషయంలో తోకమడిచింది. ఇది చైనాకు లాభమే కాదు, చైనాతో సరిహద్దు వివాదాలున్న అనేక దేశాలకు ట్రంప్ వైఖరి ఇప్పుడు మింగుడు పడలేదు. అది తైవాన్, జపాన్, ఫిలిప్పీన్స్ ఇలాంటి చాలా దేశాలకు ఈ ఇండో పసిఫిక్ ప్రాంతంలో సౌత్ చైనా సీలో చైనాతో బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. సో ఆ డిస్ప్యూట్స్లో తమకు అమెరికా అండగా ఉండకపోతే చైనా తమని మింగేస్తుందన్న భయం ఈ దేశాలకు ఉంది. ఇటీవల కాలంలో చైనా, జపాన్ల మధ్య వాస్తవంగా తైవాన్ అంశంపైనే ఉద్రిక్తతలు పెరిగాయి. జపాన్కు వెళ్ళే చైనా పర్యాటకులు రద్దు చేసుకున్నారు. జపాన్తో ట్రేడ్లో చైనా ఆంక్షలు పెట్టింది. అందుకు కారణం జపాన్ ప్రైమ్ మినిస్టర్ తైవాన్ విషయంలో గనక చైనా దూకుడుతో వ్యవహరిస్తే తాము మా ప్రేక్షక పాత్ర వహించలేమనిచ్చిన స్టేట్మెంట్. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న వైఖరి ఇక ఈ ప్రాంతంలో అస్థిరతకు దారితీసే ప్రమాదం ఉంది. దీనికి కారణాలను విశ్లేషించే ముందు ట్రంప్ ఏమంటున్నాడంటే, ఒకటి, మీకు తైవాన్ చైనాకు సమీపంలో ఉంది, మేము 15,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. సో మేము 15,000 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళి అది కూడా ఒక శక్తివంతమైన దేశంతో ఒక చిన్న దీవి స్వాతంత్రం కొరకు పోరాడలేము. ఎందుకంటే తైవాన్ ఇస్ ఎ స్మాల్ ఐలాండ్, రిలేటివ్లీ చైనా ఇస్ ఎ బిగ్ మిలిటరీ పవర్. అందులో చైనా ఇటీవల అమెరికా ఇస్ డిక్లైనింగ్ అని జింపింగ్ అంటే 100% కరెక్ట్, కానీ బైడెన్ టైంలో అని చెప్పి ట్రంప్ తన రాజకీయాల కొరకు తన దేశాన్ని కూడా ప్రత్యర్థి తృణీకరిస్తుంటే ఆస్వాదించాడు. అది ట్రంప్ స్వభావం. ఇక అమెరికా కొరకు నిలబడినోడు తైవాన్ కొరకు నిలబడతాడా? రేపు చైనాకు ఇండియాకు ఘర్షణ వస్తే మనకు అనుకూలంగా నిలబడతాడా? ఇప్పటికైనా మన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అర్థం కావాలి. మన క్వాడ్లో భాగస్వామి చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వంలో జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి క్వాడ్లో చేరాం. ఎందుకు చేరాం? చైనాను అమెరికా కట్టడి చేస్తుంది అని ఆశతో చేరాం. కానీ మనకు పాకిస్తాన్ విషయంలో అమెరికా ద్వంద్వ వైఖరి అర్థమైంది. ఇప్పుడు తైవాన్ విషయంలోనే అమెరికా సిద్ధంగా లేకపోతే భారతదేశం కొరకు చైనాతో అమెరికా ఘర్షణ పడుతుందా? నేను గతంలో చాలాసార్లు చెప్పాను, మనం ఏదో ఆశపడి చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో కలిస్తే అది మన దేశ ప్రయోజనాలకే ప్రమాదకరము అని. ఇది చాలామందికి రుచించదు. చైనేశ్వర్ అని చెప్పి నన్ను విమర్శించారు. కానీ నేను ఏ కాంటెక్స్ట్లో అన్నాను? ఇవాళ తైవాన్ విషయంలో అమెరికా తీసుకున్న వైఖరి చూస్తే అర్థం కావడం లేదా? పాకిస్తాన్ విషయంలోనే మనతో సహకరించని అమెరికా చైనా విషయంలో సహకరిస్తుందా? అందువల్ల మనము మన ఇంటెగ్రిటీని, మన అటానమీని మనం కాపాడుకోవాలి ఫారిన్ పాలసీలో అని మొదటి నుంచి చెప్తూ వచ్చాను. ఎందుకంటే ఇండియాతో పోలిస్తే అమెరికాకు తైవాన్ ఇస్ ఎ వెరీ బిగ్ అలై. టెక్నాలజీ, ట్రేడ్ రంగంలో, ఈవెన్ డిఫెన్స్ కోఆపరేషన్లో, పొలిటికల్గా కూడా తైవాన్ ఇస్ ఎ బిగ్ అలై అమెరికాకు. అయినా కూడా తైవాన్ను ఓపెన్గా చెప్పే చేతులెత్తేసాడు కదా. దీనికి కారణం చెప్తున్నది ఏంటంటే సింపుల్, నేను చైనాతో తైవాన్ కోసం చైనాతో యుద్ధం చేయలేము. 15,000 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఒక చిన్న దీవి సంరక్షణ కొరకు ఒక శక్తివంతమైన దేశంతో పెట్టుకోలేము. అదే ఇజ్రాయెల్ కోసం ఇరాన్తో పెట్టుకుంటాం, ప్రాబ్లం ఏం లేదు మాకు. కానీ తైవాన్ కోసం చైనాతో పెట్టుకోం. అంటే అల్టిమేట్లీ అమెరికా వైఖరేంటి? తన బలహీనులైన వారిపైన మేము దాడి చేస్తాం, బలవంతులతో పెట్టుకుంటే రాజీ పడతాం. ఇది ట్రంప్ వైఖరి స్పష్టంగా కనబడుతుంది. ట్రంప్ తీసుకుంటున్న ఈ వైఖరి కారణం ఏంటి? ఒకటి, ట్రంప్ చెప్తున్నది వాస్తవమే. ఎందుకంటే తైవాన్ చైనాకు 150 కిలోమీటర్స్లో ఉంటే అమెరికాకు
15,000 కిలోమీటర్స్ దూరం ఉంది అని ట్రంప్ చెప్తున్నాడు. జాగ్రఫీ ఈజ్ రియల్. తర్వాత చైనా చాలా శక్తివంతమైన దేశం. చైనాతో అమెరికా యుద్ధం చేయడం అనేది ఆ ప్రాంతమే కాదు, ఎంటైర్ ప్రపంచాన్ని క్రైసిస్లోకి తీసుకెళ్తుంది. అది కూడా ట్రంప్ చెప్తున్నది నిజం. కానీ ట్రంప్ ఈ వార్ ఈ తైవాన్ విషయంలో వార్కు సిద్ధం కాను అని చెప్పటానికి అసలైన రీజన్ ఏంటంటే చైనాతో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు. చైనానే కాదు, ఏ దేశంతోనైనా అమెరికా ఏంటంటే ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ అంటారు. తనకు ప్రయోజనము కలిగించే సంబంధాలు మాత్రమే పెట్టుకుంటుంది. తైవాన్ విషయంలో ఇంకో మాట కూడా మాట్లాడాడు ట్రంప్. సో ఏమంటాడంటే అమెరికాలో గతంలో ఉన్న అధ్యక్షుల తప్పుడు విధానాల వల్ల ఒక చిన్న ఐలాండ్ కంట్రీ కాస్త చిప్పులకు గ్లోబల్ కేంద్రంగా మారింది. చిప్ టెక్నాలజీని అమెరికా నుంచి తైవాన్ దొంగిలించింది అంటూ కూడా తైవాన్పై దాడి చేశాడు. చాలా విచిత్రం చూడండి. తైవాన్ను సమర్థించలేనని బహిరంగంగా చెప్పడం రియాలిటీ వేరు, బహిరంగంగా చెప్పడం వేరు. సో బహిరంగంగా చెప్పడం వల్ల అంతర్జాతీయ సమాజం ముందు, తన మిత్ర దేశాల ముందు, ప్రపంచం ముందు ట్రంప్ అమెరికాను చిన్నదిగా చేసి చైనాకు ఎక్కడ లేని పలుకుబడి పెంచాడు. అందులో తైవాన్ విషయంలో అమెరికా వ్యక్తం చేసిన నిస్సహాయత చైనా దూకుడుకు కారణమైన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అందువల్ల మొదటి కారణము ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ అయితే, రెండవ కారణము ట్రంప్ వైఖరి ఏంటి అనేది కూడా ముఖ్యం. ఇక్కడ ఇంకో మాట కూడా అన్నాడు, నేను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం తైవాన్పై చైనా దాడి చేయకపోవచ్చు అని. సరిగ్గా ఇంకో మాట, నేను అధ్యక్షుడిగా ఇక్కడ లేకపోతే జరగవచ్చు. సరిగ్గా ఉక్రెయిన్ విషయంలో కూడా ట్రంప్ తీసుకున్న వైఖరి అదే. ఏమన్నాడు అప్పుడు కూడా, నేనే అధ్యక్షుడిగా ఉంటే రష్యా యుక్రెయిన్ పైన దాడి చేయకపోవచ్చు, చేసేది కాదు అని. సో ఇక్కడ కూడా ఏమన్నాడు, తన చుట్టూ ప్రపంచాన్ని చూసేటువంటి ట్రంప్ స్వభావం కూడా మనకు ఇందుకు కారణం. అంటే అమెరికాను చిన్నదిగా చేసి తనను తాను పెద్దదిగా చేసుకోవడం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కాదు, మేక్ ట్రంప్ గ్రేట్ అగైన్ అవుతుంది. ఇక థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ. ఏదో ట్రంప్ నోటికొచ్చిన మాట్లాడతాడు కనుక ఫాక్స్ టీవీ ఇంటర్వ్యూలో చైనా పర్యటన సందర్భంగా ఇదేదో మాట్లాడాలనుకుంటే పొరపాటు. మీరు అమెరికన్ ప్రభుత్వం విడుదల చేసిన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ డాక్టర్ని చూడండి. అందులో స్పష్టంగా ఏమని పేర్కొన్నారు, హెమిస్ఫియరల్ డామినేషన్, మా ప్రాంతంలో ఎవరు చైనా కానీ రష్యా కానీ దూరవద్దు అని. అందుకే వెనిజులాతో బలమైన సంబంధాలు కలిగిన రష్యాను చైనాను చెక్ చేసేందుకు వెనిజులాలో అధ్యక్షుడే కిడ్నాప్ చేశాడు. క్యూబాతో రష్యాకు చైనాకు బలమైన సంబంధాలు ఉన్నాయి కనుక క్యూబాను బెదిరిస్తున్నాడు. అంటే క్యారిబియన్స్ అండ్ అమెరికాస్లో తనకు ఎదురు చైనా చెప్పకూడదు, రష్యా చెప్పకూడదు. తాను కూడా చైనాకు రష్యాకు తమ ప్రాంతంలో వారి ప్రాంతంలో ఎదురు చెప్పను. అందుకే ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ కంప్లీట్ యూటర్న్ తీసుకొని రష్యాకు కాస్త ఉపయోగపడే వైఖరి తీసుకుంటున్నాడు. ఉక్రెయిన్కు గతంలో బైడెన్ కాలంలో దొరికిన సపోర్ట్ ఇప్పుడు దొరకడం లేదు. ఇప్పుడు తైవాన్ విషయంలో కూడా చైనాకు అనుకూలమైన వైఖరి ఒక రకంగా ట్రంప్ తీసుకోవడానికి కారణం ఆయన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీలో చెప్పింది, నా ప్రాంతాన్ని నేను ఆధిపత్యం చెలాయిస్తా, నీ ప్రాంతంలో నువ్వు ఆధిపత్యం చెలాయించు. సో ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలకు ఇది చాలా ప్రమాదకరమైన వైఖరి. ఇవాళ రష్యా వల్ల యూరోపియన్ అలైస్ ప్రమాదంలో పడ్డాయని భావిస్తున్నాయి. చైనా వల్ల జపాన్, తైవాన్, ఫిలిప్పీన్స్, ఇండియా ఆందోళన చెందవచ్చు. సో అందుకే ఓపెన్గా ఇంకో మాట కూడా అన్నాడు, అమెరికా చైనా G2 అన్నాడు. సో మేమిద్దరం కలిస్తే ప్రపంచాన్ని ఏలుకోవచ్చు అని కూడా చెప్పాడు. అంటే ఈ జస్ట్ వాంట్స్ నాట్ జస్ట్ ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ, తన ఆధిపత్యానికి ఆయనకు పార్ట్నర్షిప్ కావాలి, భాగస్వాములకు కావాలి. సో ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెంచుకోవటానికి రైవల్స్ను ఎదుర్కొని నేను రైవల్స్తో రాజీ పడతాను, అందువల్ల పార్ట్నర్షిప్ కావాలి, అంతే. ప్యూర్లీ బిజినెస్, ఇఫ్ యూ కెనాట్ కంపీట్ యూ కొలాబరేట్ అన్నది బిజినెస్ సూత్రం. సో ట్రంప్ బిజినెస్ మ్యాన్ కనుక ఫారెన్ పాలసీలో కూడా ఐ కెనాట్ కంపీట్ విత్ చైనా, ఐ విల్ కొలాబరేట్ విత్ చైనా ఫర్ గ్లోబల్ డామినేషన్ అంటున్నాడు.